నందిగామ శివాలయానికి సంబంధించిన కోనేరు ఉద్యమం శనివారం 24వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నందిగామ మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం వద్ద నుంచి రైతుపేట విజయ టాకీస్ రోడ్డులోని పరువేట మండపం వరకు భక్తులు, హిందూ సంఘాల ఆధ్వర్యంలో త్రిశూలాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కోనేరు పరిరక్షణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. హిందూ సంఘాలు పలుమార్లు భారీ నిరసనలు చేపట్టినా చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు స్పందించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమానికి స్థానిక భక్తులు, యువత, హిందూ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు. కోనేరు పరిరక్షణ కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఉద్యమకారులు హెచ్చరించారు. నందిగామలో ఉండే అతి పురాతనమైనటువంటి శివాలయం, మరి 150 సంవత్సరాలుగా ఉన్నటువంటి శివాలయంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఇచ్చినటువంటి 1100 ఎకరాల్లో ఉన్నటువంటి పాత బస్టాండ్లో ఉన్నటువంటి 1 ఎకరం 25 సెంట్లని మరి కోనేరు పుష్కరణిగా ఉండిపోయింది. దాంట్లో చుట్టుపక్కల మొత్తం కూడా చాలా ఆక్రమణకు గురైంది. దాంట్లో ఉండేటువంటి శివాలయ విగ్రహాల మీదకి బాత్రూంలో ఉండేటువంటి వాటర్ కూడా అక్కడికి వచ్చేస్తూ ఉన్నది. దానివల్ల తెప్పోత్సవాలు ఆగిపోయినాయి. దేవుని వల్ల మనం చేసే నందిగామలో హిందువులందరూ కూడా ఏకమయ్యి వాటిని కనుక మనం పుష్కర్ని కనుక సరి చేసుకున్నట్లయితే, శివుని కనుక ఊరేగింపుగా చేసుకున్నట్లయితే, తెప్పోత్సవం చేస్తే నందిగామ గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. నందిగామలో పాత బస్టాండింగ్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి కోనేరు పుష్కరిణి అనేక రకాల చుట్టుపక్కల ప్రాంతాల వారు, అక్కడ ఉన్నవారు ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల శివాలయ అధికారులు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ అనుసరించి ఆ కట్టడాలు ఏదైతే ఉందో అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. హైకోర్టు ఆర్డర్ని ఇప్పటికీ 25 రోజులైనా కూడా ఆర్డర్ని అంతే ఉంచి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనుక 25 రోజుల నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నాం, అయినా కానీ వాళ్ళలో ఏమాత్రం చలనం లేదు. కాబట్టి అధికారులు, కలెక్టర్ గారు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు కూడా నోచుకోలేదు. కాబట్టి మేము చాలా బాధపడుతున్నాం. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం తప్ప విరమించుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే గత కొన్ని రోజులు బట్టి ఈ కోనేరు సమస్య హిందువులకి బాగా తీవ్రంగా నష్టంగా భావిస్తూ ఉన్నారు. అక్కడ చెప్తా ఉన్నారు, డ్రైనేజీ వాటర్ కానీ టాయిలెట్లోంచి వాటర్ కూడా హిందూ మనోభావాలు దెబ్బతినేలాగా ఆ హిందూ గుళ్ళ దగ్గర వాటర్ చేరి ఉండటం వల్ల బాగా ఇదిగా ఉంది. కోర్టు ఎమ్మెల్యే తిరస్కరించుకొని తగు మన హిందువులని కాపాడి అక్కడ రాబోయే రోజుల్లో పుష్కరాలకు కానీ స్నానాలకు, బ్రహ్మోత్సవాలకు కానీ జరిగే విధంగా అభివృద్ధి చేస్తానని మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఆదేశాల మేరకు జరుగుతూ ఉన్నాయో అట్లానే ఈ తక్షణమే అక్రమ నిర్మాణాలని తొలగించి హిందూ గుళ్ళపై తగు న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గత 24 రోజుల నుండి మరి నందిగామ శివాలయానికి సంబంధించిన కోనేరు అంశంపై అనేక అంశాలతో మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. అధికారులకి హిందువులంటే లెక్కలేదా? హిందూ దేవాలయాలంటే లెక్కలేదా? హిందువుల ఆస్తులంటే లెక్కలేదా? కోర్టు ఉత్తర్వులు మార్చి నెల 13వ తారీఖు ఇస్తే ఇప్పటికీ నెల 15 రోజులు గడిచినప్పటికీ కూడా ఒక్క అధికారైనా స్పందించబోవటానికి గల కారణాలేంటి? మీరు శివాలయానికి, దేవుడికి న్యాయం చేయాలనుకుంటున్నారా? అధికారుల పక్షాన అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఒక్కసారి హిందూ సమాజానికి మీ అధికారులంతా కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. హిందువులు ఒక్కసారి ఏకతాటిపైకి వచ్చి అధికారులను నిలదీస్తే సమాధానం చెప్పలేని రోజు వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నందిగామ కోనేరు శివాలయానికి సంబంధించినటువంటి కోనేరుకి కావాల్సిన ఏదైతే ఉందో దానిని అంతటినీ కూడా ఖాళీ చేయించి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా హిందువులకు ఉపయోగపడే విధంగా కోనేరు
కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.